హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్. ఆర్ఆర్బి గ్రూప్ డిలో భాగంగా మ్యాథమెటిక్స్లో మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాము. ట్రిగ్నామెట్రిక్ సంబంధించి ఫైండ్ ద వాల్యూ ఆఫ్ సైన్ స్క్వేర్ 22 ప్లస్ సైన్ స్క్వేర్ 68 టు కాస్ స్క్వేర్ 33 ప్లస్ కాస్ స్క్వేర్ 57 రేషియో అడుగుతున్నాడు మనల్ని. సైన్ స్క్వేర్ 22 డిగ్రీస్ ప్లస్ సైన్ స్క్వేర్ 68 డిగ్రీస్ డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 33 డిగ్రీస్ ప్లస్ కాస్ స్క్వేర్ 57 డిగ్రీస్ అడుగుతున్నాడు. ఈ ప్రాబ్లం చాలా సింపుల్ ప్రాబ్లం. మామూలుగా మనకి వాల్యూస్ తెలియవు కానీ సైన్ కాస్ని మనం మార్చుకోవచ్చు. బికాజ్ సైన్ థీటాని నేను ఇలా రాసుకోవచ్చు, కాస్ ఆఫ్ 90 మైనస్ థీటా అని. అలాగే కాస్ థీటాని నేను ఎలా రాసుకోవచ్చు, సైన్ ఆఫ్ 90 మైనస్ థీటా అని. అదేవిధంగా మనం ఇక్కడ రాసుకుంటే సైన్ స్క్వేర్ 22 ప్లస్ కాస్ థీటా ఆఫ్ 90 మైనస్ థీటా 90 మైనస్ 68 గా రాసుకుంటాను, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 33 ప్లస్ సైన్ స్క్వేర్ ఆఫ్ 90 మైనస్ 57 గా రాసుకుంటాను. సో పైన న్యూమరేటర్లో సైన్ స్క్వేర్ 22 ప్లస్ కాస్ స్క్వేర్ 90 మైనస్ 68 అంటే 22 డిగ్రీస్ అవుతుంది, డివైడెడ్ బై కాస్ స్క్వేర్ 33 ప్లస్ సైన్ స్క్వేర్ 90 మైనస్ 15 అంటే 33 డిగ్రీస్ అవుతుంది. మనకు సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 1 అని తెలుసు. సో 1/1 కాబట్టి రేషియో ఎంత అవుతుంది, 1:1 అవుతుంది.